హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనం పచ్చడి లాంటి చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. సో జనరల్గా ఏదైనా ఫ్రై కానీ ఏదైనా కర్రీ చేయాలంటే మనకి మెయిన్గా ఆనియన్స్ అనేది ప్రతి కర్రీలో యాడ్ చేస్తాం. కానీ ఇక్కడ మనం ఆనియన్స్ వాడకుండా, పచ్చిమిర్చి వాడకుండా చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసిద్దాం. సో ముందుగా మనం చికెన్ ఫ్రై చేసుకోవడానికి చికెన్ని బాగా కడుక్కోవాలి. సో స్టవ్ పైన ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసి, అలాగే కొంచెం అది ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనము సాజీరా అలాగే బిర్యానీ ఆకు వేసి అవి ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. సో అది కొంచెం ఫ్రై అయ్యాక మనము ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ ఏదైతే ఉందో అది ప్యాన్లో వేసుకొని దాన్ని బాగా ఉడికేలాగా చికెన్లో నుండి వాటర్ బయటకు వచ్చేంత వరకు దాన్ని ఫ్రై చేసుకుంటూ ఉండాలి. సో చికెన్లో నుంచి వాటర్ అనేది బయటకు వచ్చాక మనం కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకొని దాన్ని కూడా కొంచెంసేపు కలుపుకొని అది కూడా బాగా ఉడకనియాలి. సో వీడియోలో చూస్తున్నారుగా చికెన్ అనేది ఎంత బాగా ఉడుకుతుందో. సో ఈ కన్సిస్టెన్సీ వచ్చాక మనం కొద్దిగా టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు అనేది యాడ్ చేసుకొని ఇది కూడా ఒక 10 to 15 minutes వరకు మగ్గేలాగా చూసుకోవాలి. సో మగ్గాక మనము ఒక 5-6 వెల్లుల్లి రెబ్బర్ అనేది తీసుకొని వాటిని ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. సో పేస్ట్ అనేది మన చికెన్ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇది బాగా కలుపుకొని ఒక 5 minutes అలా మనం పచ్చివాసన పోయేంత వరకు ఉడకనివ్వాలి చికెన్ అనేది. సో చికెన్ అనేది పచ్చివాసన పోయాక మనము సరిపడా ఉప్పు, కారం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది కూడా ఒక 5 minutes అలా పెట్టుకుంటే మనకి ఎంతో టేస్టీ అయిన చికెన్ పచ్చడి లాంటి చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.